హాయ్ అండి, అందరికీ నమస్తే. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ వీడియో వచ్చి తిరుపతి పక్కనే ఉన్న శ్రీనివాస మంగాపురంలో స్వామివారి బ్రహ్మోత్సవాలు అయితే జరుగుతున్నాయండి. బ్రహ్మోత్సవాల సందర్భంగా అయితే ఈరోజైతే స్వామివారు హంసవాహనం మీద ఊరేగింపు అయితే జరుగుతుందండి. నేను దర్శించుకున్నాను, మీరు దర్శించుకుంటారని చెప్పి ఈ వీడియో అయితే చేశాను. చూసారా స్వామివారు ఎంత కళగా ఉన్నారో, అసలు కన్నులు విందుగా ఉందండి ఇక్కడ చూస్తుంటే కానీ. హంసవాహనం పైన ఎంత దర్జాగా ఉన్నారంటే స్వామివారిని చూస్తుంటే అలాగే చూస్తూ ఉండిపోవాలనిపిస్తుందండి. నేనైతే దర్శనం చేసుకున్నాను, మీకు ఆ దర్శన భాగ్యం కలిగిద్దామని చెప్పి ఈ వీడియో అయితే చేశాను. ఇప్పుడు స్వామివారి హంసవాహనం మీద వెళ్తున్న ఈ వీడియో చూసుకుంటూ మనమైతే మాఘ పురాణాలలో 21వ అధ్యాయం కథ గురించి తెలుసుకుందాము. ఇప్పటికే మన ఛానల్లో 20 అధ్యాయాల కథలైతే తెలుసుకున్నాం కదండి. ఇప్పుడు మనం 21వ అధ్యాయం కథ గురించి తెలుసుకుందాం. 21వ అధ్యాయంలో గృత్రుమద మహర్షి జహ్నుమునితో మాట్లాడుతూ శ్రీ మహావిష్ణువు శివుణ్ణి స్తుతిస్తూ, శంకర, నీవు నాతో సమానుడువు, మన మధ్య ఎటువంటి భేదం లేదు, సర్వపూజ్యుడవు, సర్వవ్యాపకుడువు, సర్వోత్తముడవు, సర్వవ్యాపివి, సర్వాత్మకుడు అని అన్నాడు. ఆ తరువాత నారదుడు శివుణ్ణి స్తుతిస్తూ కూపంత నాశేష కదాభిగుప్తం అగోచరం నిర్మల మేకరూపం అని మొదలుపెట్టి శివుణ్ణి అనేక రూపాలను లక్షణాలను స్తుతించాడు. అప్పుడు శ్రీ మహావిష్ణువు జహ్నుమునితో ఈ సంఘటనను వివరిస్తూ బ్రహ్మ, శివుడు, నేను ముగ్గురం ఒకే తత్వం నుండి వచ్చిన వారమని, మన మధ్య ఎటువంటి భేదం లేదని వివరించాడు. అయినా భేదం ఉందని భావించి వాదించే అహంకార పండితుల కోసం ఈ సంఘటన జరిగింది. మాఘమాస వ్రతం ఆచరించే వారికి ఈ విషయం తెలుసుకోవాలి. అజ్ఞానంతో దోషం చేయకూడదు. బుద్ధిమంతులు సత్వగుణ ప్రధానుడైన విష్ణువును భావించి జ్ఞానులై ముక్తి పొందాలి. అజ్ఞానులు మాఘమాస వ్రతం ఆచరించి జ్ఞానులై ఇహపరలోకంలో సుఖించాలి. అహంకారం దుఃఖం కలిగిస్తుంది. త్రిమూర్తులకు కూడా అది తప్పదు. గర్వంతో అశక్తుడైన వాడిని నాక్షేపిస్తారు. సర్వసమస్తుడైన వాణ్ణి శక్తికి అంత లోబడి ఉంటుంది. పరమాత్మకు అహంకారం ఉండదు. ఎందుకంటే ఏదియు ఆయనను మించినది లేదు. జ్ఞానం కలవాడని భగవంతుడని ఈ సంఘటన ద్వారా మనకు అహంకారం కూడదని తెలిపాడు. కాబట్టి గర్వం, సిగ్గు, అభిమానం విడిచిపెట్టి బుద్ధిమంతుడు మాఘమాస వ్రతం ఆచరించి విష్ణు కథలు విని తరించాలి. యథాశక్తి దానం చేసి సాటివారి యందు ప్రేమ చూపి సర్వాత్మకుడని దయా విశేషం పొందాలి అని చెప్పాడు. ఇప్పుడు మనం శ్రీ మహావిష్ణువు చేసిన శివ ప్రశంస, నారదుని శివస్థుతి గురించి తెలుసుకుందాం. గృత్రుమద మహర్షి జహ్నుమునితో మరియు ఇట్లా అనెను. విష్ణువు శివుని చూసి ఇట్లనెను, శంకర, నీవు నాతో సమానుడవు, మనమిద్దరిని భేదము లేదు. నా వలనే సర్వపూజ్యుడవు, సర్వవ్యాపకుడవు, సర్వోత్తముడవు, సర్వవ్యాపిని, సర్వాత్మకుడవు సుమ అని ఇట్లు స్తుతించెను. శంకర, నీకు నాకును భేదము లేదు. వేదాంతవేత్తలకి స్పష్టముగా తెలియను. నేను నారదునకు నీ మహిమను చెప్పగా అతడు నీ అనుగ్రహముకై తపము ఆచరించెను. నిన్ను దర్శింపబడెను. నీవు అతనిని అనుగ్రహించితివి. అతడు నిన్నిట్లు స్తుతించెను. గుర్తున్నదా? మరలా స్మరింపుము. అశేష భూతాంతర సన్నివిష్టం ప్రభావతాయోని వియోగహేతుం తేజోమయం జన్మ వినాశహీనం ప్రణాభిధానం ప్రణతోస్మి రూపం. శంకర, నారదుడు చేసిన అమోఘమైన ఈ స్తుతిని విని నీవు మిక్కిలి సంతోషించితివి. మునులు అందరి స్తోత్రములను చదువుచు నిన్ను సేవించిరి కదా. కావున నీవు నాకును బ్రహ్మకు భేదము లేదు, మనకు భేదమున్నదని తల్చు 3 నరకమున బడుదురు సుమా అని శ్రీమన్నారాయణుడు అంతర్ధానుడై అలా అన్నాడు. జాహ్నుముని విష్ణు ఏ విధముగా రజస్తయోగును భేదము వలన వివాదపడిన బ్రాహ్మణ్ను శివుని శాంతపరిచి లోకములకి వినయము
నీ విధముగా తెలిపెను. ప్రస్తుతం ముగ్గురికి భేదము లేకున్నను భేదమున్నదని తలచి వాదించు అహంకార పండితుల కొరకి సంఘటన జరిగినది. మాఘమాస వ్రతము ఆచరించిన వారి విషయమును తప్పక గ్రహింపవలెను. అజ్ఞానముచే ఆలోచించి దోషమునకు ఒడిగట్టరాదు. కావున బుద్ధిమంతులు సత్వగుణ ప్రధానుడై సర్వాత్మకుడైన విష్ణువుని భావించి జ్ఞానులై ముక్తినందు పొందగలరు. అజ్ఞానులు మాఘమాసము వ్రతము ఆచరించి విజ్ఞానులై ఇహాపరముల ఎందు సుఖింపవలయునని సుమావృధా పదములు బుద్ధిహీనులకే గాని బుద్ధిమంతులకు కాదని తెలుపుతూ సంఘటన జరిగినది. లేనిచో సర్వాధికులు సర్వదారులు సర్వోత్తములను త్రిమూర్తులకు కలహమేమి ఎక్కువ తక్కువ ఏమి మూర్ఖుడైనను భక్తితో మాఘమాస వ్రతమును ఆచరించిన జ్ఞానియై సుఖించెను. అహంకారము దుఃఖమును కలిగించునని అది త్రిమూర్తులు అంతటి వారికైనను తప్పదని దీని భావము. గర్వమని ఆసక్తుడైన వాణ్ణి నాక్షేపింతుదు. సర్వసమర్థుడైన వానికేది అయినను వాని శక్తికి లోబడినదే. పరమాత్మకు అహంకారం ఎట్లుండును? ఉండదు. ఏదియును ఆయనను మించినది లేదు కదా. జ్ఞానము కలుగలేని భగవంతుడే ఇట్టి సంఘటన నేర్పరచి మన వంటి మూడులకు అహంకోడునని తెలిపితిరి. కావున గర్వమును సిగ్గును అభిమానమును విడిచిపెట్టి బుద్ధిమంతుడు మాఘమాస వ్రతమును ఆచరించి విష్ణు కథలను విని తరింపవలెను. యథాశక్తి దానములు ఆచరించి సాటి వారి యందు ప్రేమను చూపుచు సర్వాత్మకుని దయా విశేషము నందవలయును అని గృత్రుమద మహర్షి జాహ్నుమునికి మాఘమాస మహత్యమును గురించి ఇలా బోధించెను. ఇదండి 21వ అధ్యాయం కథ అయితే ఇప్పుడు మనం తెలుసుకున్నాం కదా. రేపు 22వ అధ్యాయం కథ గురించి తెలుసుకుందాము. వీడియో మీకు నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ఇవ్వండి. నాకు తెలియకపోయినా తెలుసుకొని మరి ఒక బుక్లో రాసుకొని అయితే ఇలా నేను రోజు కూడా కథల గురించి చెప్తూ ఉన్నాను. మీకు నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ ఇవ్వండి. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. గోవింద గోవింద, గోవింద గోవింద, గోవింద గోవింద.